ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు జనసేన టీడీపీ చాలా 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 మంచి పని చేశారండి. ఇద్దరు కూడా మంచిగా ఆలోచించుకుని మంచి పని చేశారండి. చాలా మంచి పని చేశారు. మరి ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లోకి రావడం వల్ల ఉపయోగం ఏం లేదండి, ఏం మారదు. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు ఎన్టీ రామారావు కూతురు పురంధేశ్వరి దాంట్లో బీజేపీలో ఉంది. ఆవిడ వల్ల తెలుగుదేశానికి ఏమైనా నష్టం వచ్చిందా? ఆవిడ ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నారుగా, అంతకుముందు కాంగ్రెస్ లో కూడా ఉన్నారుగా. ఆవిడ వల్ల ఏమైనా నష్టం జరిగిందా? జరగదండి. ఓటరు వెళ్ళడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి నష్టం లేదంటారా? ఉంటది, 100% ఉంటది. మార్పు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు ఇక్కడ ఉండి జగన్మోహన్ బాణం అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయి వచ్చి తిరిగిన తర్వాత ఒక్క రోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు నా వల్లే కదా ఇన్ని ఓట్లు వేసారు, ఆడవాళ్ళు, నేను ఆడదాన్ని, వాళ్ళు ఆడవాళ్ళు కదా, ఇలా జరుగుతుంది కదా. అది ప్లస్ అవునండి మైనస్ అవునండి. ఆవిడ ఒక్క మాట స్టేట్మెంట్ ఇచ్చిందా? ఆవిడ తల్లి కానీ ఆవిడ కానీ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిందా? ఇవ్వలే. మరి అట్లాంటప్పుడు ఎట్లా అనుకుంటారు? ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి ఇప్పుడు అంతమంది జరిగింది, అంతమంది లేడీస్ రోడ్డును పడ్డారు. ఒక్కరోజు వచ్చిందా? ఈ రోజు వచ్చి నేను మళ్ళీ కాంగ్రెస్ లో కలుస్తున్నాడు, ఓటు ఎవరు వేస్తారండి? కాంగ్రెస్ కి ఎలాంటి లాభం లేదంటారా? లేదండి, లేదు లేదు లేదు. అంటే కొంతమంది చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు షర్మిల పార్టీలో చేరడం వల్ల కాంగ్రెస్ కి ప్లస్ అవుతుంది. రాజశేఖర రెడ్డి అభిమానులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న కాంగ్రెస్ నాయకులంతా మళ్ళీ తిరిగి సొంత కోటికి చేరుకునే అవకాశం ఉందని చెప్పని అంటా ఉన్నారు. లేదండి, దానివల్ల ఆవిడ వల్ల ఉపయోగం లేదండి. ఆవిడ వల్ల ఉపయోగం లేదు. ఏమంటే ఇప్పుడు నేను 10 పార్టీలు మారుతానండి, ఎంతవరకు వాల్యూ ఉంటుంది? ఇప్పుడు ఒక మంచి అయినా చెడ్డ అయినా అలా పట్టుకుని ఉన్నాం అనుకోండి, ఒకే మాట మీద ఉంటుంది. అంతేగాని నేను 10 పార్టీలు మారాను, నా తండ్రిది, నువ్వేం చేసావు? నీ తండ్రి గొప్పోడే, నువ్వేం చేసావు? ఆలోచిస్తారండి, చదువుకున్నోడు ఎవడైనా ఆలోచిస్తారు. నీ తండ్రి గొప్పోడే, నేను కాదంటలేదు, నువ్వేం చేసావు? ఇప్పుడు నీ ఇంట్లో సమస్య వచ్చింది, నీ ఇల్లు అనుకునేగా ప్రజలందరూ తిరిగా. ఇప్పుడు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చావా? జగన్ అన్న ఇది తప్పు, ఆ రోజు మనం అంతా తిరిగితేనే ఓట్లు వేసారన్నా అని ఒక్క మాట మాట్లాడేవా నువ్వు? లేదే. మరి ఆలోచిస్తారు కదండి, ఎవరైనా కొంచెం ఆలోచిస్తారు కదా, 1% అని ఆలోచిస్తారుగా. మరి ఎవరుంటారండి? సో ఓవరాల్ గా ఇక ఎలక్షన్ మూమెంట్ లోకి అయితే ప్రజలందరూ వెళ్ళిపోయారు. మీరేమో చంద్రబాబు గెలుస్తారని చెప్తారు. అవునండి, 170 మా లక్ష్యం జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఏమనుకుంటారు సార్? అంటే మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఇప్పుడు నేను బయట ఫీల్డ్ లో తిరుగుతూ ఉంటామండి. 99% రేపు ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇలా కూడా ఉండదు అని అంటున్నారండి. ఇది కూడా ఉండదు, ఇలా కూడా ఇంకా దారుణాలు ఎక్కువ అవుతాయి, ఈ రౌడీజం పెరిగిపోతుందండి. ఏమంటే నాకు ఊహ తెలిసిన కానీ చూస్తున్నానండి. ఏమన్నా ఈ గవర్నమెంట్ అవనండి, ఏ గవర్నమెంట్ అవనండి, తల్లిదండ్రులని చూడలేనివాడు ఎవడైనా సరే, ఆడపిల్లైనా మగపిల్లని ఇమీడియట్లీగా అరెస్ట్ చేసే చట్టం తీసుకొస్తే బాగుండని కోరుకుంటున్నానండి నేను. తల్లిదండ్రులను చూడలేని చట్టం. ముసలోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారండి పాపం. ఈ నిజంగా చాలా మందికి ఒంటరి ఆడవాళ్ళకి పెన్షన్ రావట్లేదండి చాలా చోట్ల. అది చేసి పెడితే బాగుంటుందని కోరుకుంటున్నానండి. అది చంద్రబాబు అనండి, వైసీపీ అవనండి, బీజేపీ అవనండి, ఇంకోండి. ఆ ఒంటరి ఆడవాళ్ళని చాలా మంది పల్లెటూరులో కానీ సిటీలో కానీ ఎంతమందిని చూస్తున్నానండి. అది ఒకటి చేసి పెడితే బాగుండని కోరుకుంటున్నానండి. ఫైనల్ గా సార్, జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ప్రతిపక్ష పార్టీలు అంటే తెలుగుదేశం కానీ జనసేన కావచ్చు, కుటుంబాల్లో చీలికలు తెచ్చే కుట్రలు చేస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ కామెంట్ మీరు ఎట్లా చూస్తారు? ఏమండి, ఇదివరకు ఇట్లాగే కదా చెప్పాడు. నా తండ్రిని చెప్పేసి చంద్రబాబు అన్నాడు, లోకేష్ అన్నాడు, మా బాబాయ్ని చెప్పేసి లోకేష్ అన్నాడు, ఇవన్నీ అన్నాడు. ఏది నిజమైంది చెప్పండి? ఒక్కటన్నా ప్రూవ్ అయిందా? అవలే. జైల్లో పెట్టించాడు. ఏమైంది చెప్పండి? ఎన్ని జనాలు ఒక కపట ప్రేమని చూపించాడు, వెళ్ళిపోయింది అంతే. జనాలు ఇప్పటికేం మారలేదనుకోండి, చదువుకున్నవాడు కూడా మారలేదనుకోండి, అంతే. ఎదుగు బదుగు లేకండి. ఇప్పుడు మీరు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, అమ్మయ్య మా నాన్న ఉన్నాడు, నా ఇవాళ కాదు రేపొద్దున మా నాన్న 10 రూపాయలు నాకు తిండి పెడతాడు. ఒక్క పూట పస్తులు ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారండి ఇండియాలో. ఏ మూల మారిందండి? ఏ రాజకీయ నాయకుడి వల్ల? అందరు రాజకీయ నాయకులు అందరూ దొంగలే. కాకపోతే చంద్రబాబు ఏంటంటే చదువుకున్నాడు, ఒక్కసారి కాదు ఒక్కడన్నా బాగుపడతాడు. చంద్రబాబు వల్ల 100% బాగుపడిపోతాడు నేను చెప్పను. ఖచ్చితంగా కనీసం 100లో కనీసం ఒక 10% బాగుపడతాడు. అవునండి. ఓకే, థ్యాంక్ యూ.